హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మళ్ళీ మనం కొత్త జర్నీ చేయబోతున్నాం. ఇవాళ మనం వచ్చేసరికి కాచిగూడ నుంచి కరీంనగర్ ఒక డెమో ప్యాసింజర్లో ట్రావెల్ చేయబోతున్నాము. సో నేను కాచిగూడ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉన్నాను. మన డెమో ట్రైన్ మీకు చూపించా కదా. సో దీంట్లోనే మనం అన్నది ఇవాళ పూర్తి కరీంనగర్ దాకా ఎండ్ టు ఎండ్ జర్నీ చేయబోతున్నాము. మన టికెట్ వచ్చేసరికి లైక్ 110 రూపీస్ పడింది. టోటల్ 308 కిలోమీటర్స్ మనం అనేది ట్రావెల్ చేయబోతున్నాము. సో ట్రైన్ 6 o'clock కాచిగూడ ప్లాట్ఫామ్ 4 నుంచి డిపార్ట్ అవుతుంది. సో డిపార్చర్ నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. కాచిగూడ ప్లాట్ఫామ్ 1లోకి రాగానే యశ్వంతపూర్కి వెళ్ళే వందే భారత్ రైలు డిపార్ట్ అవుతుంది. మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి 6 o'clock డిపార్ట్ అవుతుంది. ప్రజెంట్ మనం ప్లాట్ఫామ్ 4 వెళ్ళిపోవాలండి. సో ఇది వచ్చేసరికి ప్లాట్ఫామ్ 5 పక్కన ఉన్న సైడింగ్ అంతా. ఇదిగోండి మన డెమో ఎక్స్ప్రెస్ కరీంనగర్కి వెళ్ళేది. సో ఇది కోచ్ ఇంటీరియర్, ఛార్జింగ్ సాకెట్స్ లాంటివి ఏం లేవు. కాచిగూడ వెళ్ళాక కాచిగూడ వాస్కోడిగామా రేక్ షేర్తో అయ్యే లింక్ ఎక్స్ప్రెస్ సైడింగ్లో పెడుతున్నారు. మనం డిపార్ట్ అవుతున్నాం. అటు పక్క ఏదో ట్రైన్ వస్తుంది. ఏం ట్రైనో చూద్దాం. కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్. కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 5లోకి వచ్చింది. మనం ప్లాట్ఫామ్ 4 నుంచి డిపార్ట్ అయిపోతాం. బాయ్ బాయ్ కాచిగూడ, తొందరలోనే కలుద్దాము. సో ఈ రూట్ అన్నది నిజామాబాద్ దాకా ఒకటే రూట్ అండి. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చూపించినట్టు. సో నిజామాబాద్ దాటిన తర్వాత మనం అన్నది రివర్స్ డైరెక్షన్లో టువర్డ్స్ కరీంనగర్ వైపు వెళ్తాం. ఆ రూట్ చాలా కొత్తది. సో నేను ఆ రూట్ కూడా మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను. మనం ఈ ట్రైన్లో టోటల్గా 308 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయబోతున్నాము కరీంనగర్ దాకా. అండ్ మనకు వచ్చేసరికి టికెట్ ఛార్జ్ వచ్చేసరికి 65 రూపీస్ మాత్రమే పడింది. 308 కిలోమీటర్కి 65 రూపీస్ అంటే చాలా తక్కువ. కాకపోతే ఇది వచ్చేసరికి కాస్త కంపేర్డ్ టు బస్ చాలా లాంగ్ రూట్ తీసుకుంటుంది అండ్ లాంగ్ టైం తీసుకుంటుంది. ఆల్మోస్ట్ 8 hours పైన మనకు పడుతుంది. సో మనం మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ సీతాఫల్ మండీకి రీచ్ అయిపోయాము. ఇక్కడ ట్రైన్కి కేవలం 2 minutes స్టాప్ ఉంటుంది. సీతాఫల్ మండి నుంచి స్టార్ట్ అయిపోయి మనం అనేది టువర్డ్స్ అంటే లైక్ మల్కాజ్గిరి మీదుగా మనం అన్నది మేడ్చల్ మీదుగా నిజామాబాద్ వైపు వెళ్ళి నిజామాబాద్ నుంచి మనం అనేది కరీంనగర్కి వెళ్తాము. సో నేను మీకు ఆ రూట్ మొత్తం చూపిస్తాను, చూస్తూ ఉండండి. అదిగోండి మనం అనేది ట్రాక్ చేంజ్ అయ్యి టువర్డ్స్ లాలాగూడ గేట్ మల్కాజ్గిరి వైపు అనేది మూవ్ అవుతున్నాము. అటు టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి స్ట్రేట్గా సికింద్రాబాద్కి వెళ్ళిపోతాం. పైన చూసారు కదా మెట్రో ట్రాక్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కర్వ్ తీసుకుని మనం అనేది టువర్డ్స్ చెప్పినట్టు అటు వెళ్ళిపోతాము. సో లాలాగూడ గేట్కి వెళ్ళే ముందు మన ట్రైన్ వచ్చేసరికి అవుటర్ దగ్గర ఆపేశారు. అండ్ అదే ట్రాక్ వైపుకి సికింద్రాబాద్ నుంచి మనకు వచ్చేసరికి లైక్ తిరుపతి నిజామాబాద్ రాయలసీమ ఎక్స్ప్రెస్ వ్యాప్ 7తో దాన్ని ముందు పంపించేస్తారు, మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మన ట్రైన్ అనేది వెళ్తుంది. మంది ప్యాసింజర్ కాబట్టి ఎట్లా పడితే అట్లా ఆపేస్తున్నారు. సో అదిగోండి రాయలసీమ ఎక్స్ప్రెస్. ఎప్పుడైనా ఈ ట్రైన్లో కూడా నేను ఎండ్ టు ఎండ్ జర్నీ చేస్తాను తొందరలోనే.
రాయలసీమ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిన ఒక 2 మినిట్స్కి మన ట్రైన్కి సిగ్నల్ క్లియరెన్స్ ఇచ్చేశారు. మనం అన్నది స్టార్ట్ అయిపోయాం. మన ట్రైన్ చిన్న ట్రైన్ అండి, 8 to 10 కోచెసే ఉంటాయి. అండ్ ట్రైన్లో వాష్రూమ్ అయితే అవైలబుల్ ఉంది, కానీ ఛార్జింగ్ సాకెట్స్ లాంటివి అస్సలు ఏమీ అవైలబుల్ లేవు. సో ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ రూట్లో మనకి ఫుడ్ అయిన దొరుకుతుందో లేదో కూడా తెలియదు. సో ఫుడ్ అయిన కూడా క్యారీ చేసుకోండి. అది పక్క మళ్ళీ ఇంకో ట్రైన్ వెయిట్ చేస్తుంది. అది వచ్చేసరికి విశాఖపట్నం మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వ్యాప్ 7 లోకోత్. అది కూడా విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్కి వెళ్తుంది, వయా కాచిగూడ వెళ్తుంది కాబట్టి సో కింద మౌలాలి నుంచి డైవర్ తీసుకుని పై వైపు నుంచి ఈ రూట్ నుంచి కాచిగూడకి వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ కూడా చేయమని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ప్లాన్ చేసుకుని టికెట్స్ అనేది బుక్ చేసుకుంటున్నాను. నేను టికెట్స్ అవైలబిలిటీ బట్టి ట్రైన్ జర్నీస్ చేస్తానండి యాక్చువల్గా. అండ్ మోర్ ఓవర్ సో మీరు అది అర్థం చేసుకోవాలి. అన్ని ట్రైన్స్ కవర్ అయితే, కాకపోతే కొన్ని ట్రైన్స్ కొన్నిసార్లు లేట్గా కూడా కవర్ అవుతూ ఉంటాయి. చూడండి, మన ట్రైన్ యొక్క సెకండ్ స్టాప్ లాలాగూడ గేట్కి మనం రీచ్ అయిపోయాము. అండ్ వచ్చేసరికి మనం ఈ ట్రైన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఒక డెమో ప్యాసింజర్ కాబట్టి ఈ ట్రైన్కి చాలా అంటే చాలా స్టాప్స్ ఉంటాయి. అండ్ నేను మీకు అన్ని స్టాప్స్ చూపించలేను, బట్ మ్యాక్సిమం వీలైనంత వరకు స్టాప్స్ అనేది చూపిస్తాను. సో లాలాగూడ నుంచి స్టార్ట్ అయిపోయాము మనము. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఈ ట్రైన్ డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. లైక్ డైలీ మనకి కాచిగూడ నుంచి కరీంనగర్కి వెళ్తుంది. కాచిగూడలో మార్నింగ్ 6 o'clockకి కరీంనగర్కి స్టార్ట్ అవుతుంది కాచిగూడ నుంచి. అండ్ అదే రోజు ఆఫ్టర్నూన్ 3 o'clock కల్లా కరీంనగర్ రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ 8 hours ఉంటుంది. అండ్ డిలే ఉంటుంది ట్రైన్ కాస్తేనా, ఎందుకంటే ప్యాసింజర్ కాబట్టి. అండ్ క్రౌడ్ అనేది పర్లేదు, ఇప్పుడు దాకైతే బాగానే ఎక్కారు. మరీ ఫుల్ ఉందనేది నేను చెప్పను, బట్ ఓకేగా ఎక్కారు. అండ్ క్లైమేట్ అండ్ వెదర్ చూస్తున్నారు కదా, భలే అంటే భలే ఉంది. మనం మనోహరాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అవుతున్నాం. మనోహరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మనకి అజంతా ఎక్స్ప్రెస్ వెయిట్ చేస్తుంది వ్యాప్ 4తో. ఈ రూట్ అంతా సింగిల్ ట్రాక్ కాబట్టి మనం అన్నది ఇటు వెళ్ళంగానే అజంతా ఎక్స్ప్రెస్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. అది అజంతా ఎక్స్ప్రెస్ తెలుసు కదా, కాచిగూడ నుంచి మన్మాడ్ నుంచి కాచిగూడకి వెళ్తుంది. ఇది మన్మాడ్ నుంచి కాచిగూడకి వెళ్తుంది. ఈ ట్రైన్ బ్లాగ్ నేను రీసెంట్గానే చేశాను, మన ఛానల్లో లైవ్లో ఉంది. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ట్రైన్ రూట్ భలే ఉంటుంది. సో మనం మనోహరాబాద్ జంక్షన్కి రీచ్ అయ్యాం. మనోహరాబాద్ జంక్షన్ ఎందుకంటారంటే ఇక్కడ నుంచి ఒక లైన్ టువర్డ్స్ సిద్దిపేట వైపు వెళ్ళిపోతుంది. అండ్ మనం వచ్చేసరికి టువర్డ్స్ నిజామాబాద్ వైపు వెళ్ళిపోతున్నాము. సో అందుకని మనోహరాబాద్ని జంక్షన్. సిద్దిపేట లైన్ రీసెంట్గానే ఓపెన్ అయింది, నాకు తెలిసి ఒక 1 year బ్యాక్ నుంచి. సో దాంట్లో కూడా నేను డెమో ప్యాసింజర్ ట్రైన్ జర్నీ అన్నది చేశాను. చాలా బాగుంటుంది ఆ రూట్ కూడా. మిస్ కాకుండా మన ఛానల్లో ఉంది, చూడండి. మన ఛానల్లో చాలా ట్రైన్ జర్నీస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ రైట్ సైడ్ లైన్ చూస్తున్నారు కదా, ఈ లైనే టువర్డ్స్ సిద్దిపేట వెళ్ళిపోయేది. మనం అనేది వడియరాం రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. ఇక్కడ కూడా ట్రైన్ కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఈ ట్రైన్కి కేవలం 1 మినిట్ స్టాప్స్ మాత్రమే ఉంది. ఒక నిజామాబాద్లో మాత్రమే ఈ ట్రైన్కి ఒక 5 to 10 మినిట్స్ స్టాప్ ఉంటుంది. సో వడియరాం నుంచి మనం స్టార్ట్ కూడా అయిపోయాము. అండ్ చెప్పా కదండి, ఈ ట్రైన్ డైలీ రన్నింగ్ ట్రైన్ అని. అండ్ ఆల్మోస్ట్ ఫుడ్ అనేది ఈ ట్రైన్లో అస్సలు ఏం దొరకట్లేదు, ఓన్లీ ఆ సమోసాలు అయ్యే దొరుకుతున్నాయి. సో మీరైతే మీ ఫుడ్ అన్ని క్యారీ చేసుకోండి. కరీంనగర్కి వెళ్ళాలంటే బస్ రూట్ కూడా ఉంది హైవే మీద. కాకపోతే బస్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, 350 to 400 రూపీస్ పడుతుంది. కాకపోతే 3 to 4 అవర్స్లో తీసుకెళ్ళిపోతుంది యాక్చువల్గా కరీంనగర్కి. కాకపోతే ట్రైన్ రూట్ అన్నది కొద్దిగా చుట్టూ తిరిగి లాంగ్గా వెళ్తుంది. అండ్ మోరోవర్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఏం లేవు, ప్యాసింజర్ ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ట్రైన్ కూడా టైం తీసుకుంటుంది. కాకపోతే ఫేర్ అనేది చాలా అంటే చాలా తక్కువ, 65 రూపీస్ మాత్రమే. మనం అనేది అక్కన్నపేటకి రీచ్ అయిపోయాము. అక్కన్నపేట్ జంక్షన్ ఆపోజిట్ అంటే రెండో ప్లాట్ఫామ్ వైపు ఏదో గూడ్స్ ట్రైన్ వస్తుంది. మనకి ఇక్కడ ఓవర్టేక్ అన్నది జరగబోతుంది. చూడండి ఏ ట్రైన్తో అన్నది. మీరు ఎవరైనా ఏ ట్రైన్తో ఓవర్టేక్ ఉన్నది గెస్ట్ చేయబోతున్నారా? గెస్ట్ చేస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడకముందే డబల్ డీజిల్ ఆల్కోతో ఫుల్ ఆన్ యాక్షన్తో హై స్పీడ్తో మన్ని విశాఖపట్నం హజూర్ సాహిబ్ నాందేడ్ నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది ఓవర్టేక్ చేస్తుంది. ఫుల్ ఆన్ యాక్షన్తో వెళ్ళిపోతుంది. చూడండి, మీకు ఈ ఓవర్టేక్ ఎట్లా అనిపించిందో చెప్పండి. ఓవర్టేక్ అయిపోయాక మనం అన్నది అక్కన్నపేట జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఓవరాల్గా నిజం చెప్పాలంటే ఈ ట్రైన్ క్రౌడ్ అనేది పర్లేదు, బాగానే ఫుల్ అవుతున్నారు. కాకపోతే ట్రైన్ అనేది డిలే అనేది బాగా నడుస్తుంది. సో అదొక్కటే మెయిన్ డ్రాబ్యాక్. ఆల్రెడీ రన్ టైం అన్నది చాలా లాంగ్ అనిపిస్తుంది. ఈ డిలే మూలన రన్ టైం అనేది ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. అదొక్కటే మైనస్ ఉంది. కాకపోతే ఈ రూట్లో అడ్వాంటేజ్ ఏమవుతుందంటే చిన్న చిన్న పల్లెటూరులో మనకి లైక్ మెయిన్ స్టేషన్స్ నుంచి చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి కదా, ఆ పల్లెటూర్లలో దిగేటోళ్ళు ఎక్కేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ట్రైన్ డైలీ ఒక సర్వీసే ఉంటుంది. మార్నింగ్ ఒకసారి కరీంనగర్కి, తర్వాత ఆఫ్టర్నూన్ కరీంనగర్ నుంచి మళ్ళీ కాచిగూడకి. క్లైమేట్ క్లౌడీగానే ఉంది, కానీ వర్షం అయితే ఏం లేదు.
వర్షాల మూలన బాగా గ్రీనరీ ఎక్కువ అయిపోయింది అన్ని వైపులా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి లైక్ చెప్పాలంటే రూట్ కూడా చాలా లైక్ దాన్ని ఏమంటారంటే గ్రీనరీగా అందంగా కనిపిస్తుంది, డ్రై కాకుండా. కామారెడ్డి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము, ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. నేను ప్లాట్ఫామ్ 1 సైడ్ చూపిస్తున్నాను. ఇక్కడ కూడా ట్రైన్కి 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది. కామారెడ్డి నుంచి నిజామాబాద్కి వెళ్ళే దారిలో చిన్న ఫారెస్ట్ లాగా రూట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనూ వర్షాకాలం కాబట్టి గ్రీనరీ ఇంకా ఎక్కువైతే ఇంకా అంటే ఇంకా భలే ఉంది రూట్ అయితే. ఆ పక్కన రైట్ సైడ్లో గూడ్స్ ఉంది చూసారా, అదే కరీంనగర్కి వెళ్ళే రూట్. మనం నిజామాబాద్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. నిజామాబాద్కి మనం రీచ్ అయిపోయిన తర్వాత మన ట్రైన్ వచ్చేసరికి ఈ రూట్లోనే వెళ్తుంది. సో ఈ రూట్లో వెళ్ళాలంటే ఫస్ట్ వచ్చేసరికి ఆ గూడ్స్ అనేది నిజామాబాద్ రైల్వే స్టేషన్కి రావాలి, తర్వాతే మన ట్రైన్ వెళ్తుంది. అంటే ఇక్కడ మన ట్రైన్ రివర్స్ డైరెక్షన్లో నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కరీంనగర్ వైపు అన్నది వెళ్తుంది. సో మనం అన్నది నిజామాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి రీచ్ అవుతున్నాము. ఇక్కడ మనకి ట్రైన్ అనేది రివర్స్ డైరెక్షన్లో వెళ్తుంది. వన్ 166 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది నిజామాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి మన ట్రైన్ అనేది రివర్స్ డైరెక్షన్లో టువర్డ్స్ కరీంనగర్ వెళ్తుంది. ఇక్కడ నుంచి కరీంనగర్ వెళ్ళే రూట్ మొత్తం కొత్త రూట్, నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. సో నేను మీకు ఆ రూట్ అంతా చూపిస్తాను, స్టే ట్యూన్డ్. సో ఇప్పుడు దాకా ట్రైన్ అయితే 1.5 అవర్ డిలేతో ఉన్నది, ప్యాసింజర్ కాబట్టి ఆల్మోస్ట్ ఆ డిలే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూడండి. అదిగోండి లెఫ్ట్ సైడ్లో ఆ గూడ్స్ వచ్చి ఆగింది. మనం అనేది నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో మనం అన్నది ఆ రైట్ సైడ్ ట్రాక్ నుంచి అయితే వచ్చాము టువర్డ్స్ కాచిగూడ నుంచి. అండ్ మనం అన్నది ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ట్రాక్ నుంచి టువర్డ్స్ నిజామాబాద్ వైపు నుంచి కరీంనగర్ వైపు అన్నది వెళ్ళిపోతున్నాము. సో
సో ఈ రూట్ అనేది కొత్త రూటు. సో ఈ రూట్ అనేది నేను ఇప్పటిదాకా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో చూద్దాం ఈ రూట్ ఎట్లా ఉండబోతుంది అన్నది. రూట్ అన్నది బాగుంది. కొండల మధ్యలో ఇట్లా చిన్న చిన్న చెరువులని కూడా చెప్పను. బహుశా వర్షం ఎక్కువ పడి అట్లా నీళ్ళు ఉండిపోయినాయేమో, కానీ రూట్ అయితే గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంది. సో చూద్దాం ఇక్కడికి వచ్చే స్టేషన్స్ ఏంటి ఎట్లా ఉంటాయని కూడా నేను మీకు చూపిస్తాను. సో కరీంనగర్ రూట్కి వెళ్ళే దారిలో నిజామాబాద్ నుంచి మనకి ఫస్ట్ స్టేషన్ వచ్చేసరికి ఆర్మూర్ రైల్వే స్టేషన్. అన్ని చిన్న చిన్న స్టేషన్స్, పెద్ద డెవలప్డ్ స్టేషన్స్ అయితే ఏం లేవు. సో ఆర్మూర్ రైల్వే స్టేషన్లో మన ట్రైన్ ఒక 1 మినిట్ ఆగిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇటుపక్క మనకి నిజామాబాద్ నుంచి కరీంనగర్కి వెళ్ళే దారిలో 8 స్టాప్స్ ఉంటాయి. నేను మొత్తం అన్ని 8 స్టాప్స్ అయితే మీకు చూపించలేనండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో మ్యాక్సిమం అన్ని స్టేషన్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆర్మూర్ నుంచి మనం అనేది స్టార్ట్ అయిపోయాము. మీలో ఎవరికైనా అవి ఏం క్రాప్స్ తెలిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే ఐడియా లేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. అవి ఏం క్రాప్స్ తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి లింగంపేట్ జగిత్యాల్ రైల్వే స్టేషన్. అన్ని స్టేషన్స్ చిన్నగానే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవన్నీ పెద్దగా ఏం లేవు ఈ రూట్లో యాక్చువల్గా. కాకపోతే ఈ రూట్లో ఆపోజిట్ సైడ్ నుంచి కరీంనగర్ నుంచి గూడ్స్ ట్రైన్స్ చాలా అంటే చాలా వస్తున్నాయి. సో ఈ రూట్స్కి ఎక్కువ గూడ్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు. గూడ్స్ కోసం మన ట్రైన్ ఎక్కడ పడితే అక్కడ ఆపేయడం కూడా జరుగుతుంది. సో అండ్ మోర్ ఓవర్ సింగిల్ ట్రాక్ కాబట్టి గూడ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి నూకపల్లి మల్లాల్ రైల్వే స్టేషన్. పేర్లు భలే వెరైటీగా ఉన్నాయి కదా. పెద్ద పెద్ద రాళ్ళ క్రేన్స్ ఇక్కడ ఇటు పక్క వచ్చే గూడ్స్ని గూడ్స్లో ఎక్కించి పంపిస్తారు. అందుకే ఆ పెద్ద పెద్ద క్రేన్స్ ఉన్నాయి. ఆ రాళ్ళు చూస్తున్నారు కదా, వాటి కోసం ఆ క్రేన్స్ ఉన్నాయి. మన ఈ గంగాధర అనే స్టేషన్లో ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ నుంచి ఆపేశారు. కరీంనగర్కి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఇప్పుడు గూడ్స్ క్రాస్ అయింది. అంత సింగిల్ లైన్ కాబట్టి ఇప్పుడు మన ట్రైన్ స్టార్ట్ అవ్వచ్చు. సో స్టార్ట్ అయిన తర్వాత మీకు డిపార్చర్ చూపిస్తా, స్టే ట్యూన్డ్. సో గంగాధర అనే రైల్వే స్టేషన్ నుంచి మనం స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి కరీంనగర్ కేవలం 22 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ట్రైన్ అనేది ఆల్మోస్ట్ 1.5 to 2 hours లేట్ నడుస్తుందండి. చెప్పా కదా, సింగిల్ ట్రాక్ అవటం అండ్ మన ట్రైన్ ప్యాసింజర్ కావటం, ఎక్స్ప్రెస్ కాకపోవటం మూలాన ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ట్రైన్స్తో క్రాసింగ్స్, ఓవర్టేక్స్ అనేది చాలా అంటే చాలా జరిగాయి.
సో ఓవరాల్గా రూట్ అయితే నాకు ఇటు పక్కది భలే అనిపించింది, డిఫరెంట్గా సింగిల్ ట్రాక్తో చిన్న చిన్న స్టేషన్స్తో. కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ట్రైన్లో ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే చాలా ఓపికగా చేయండి. అండ్ సెకండ్ థింగ్, ఫుడ్ అవన్నీ క్యారీ చేసుకోండి. నేనైతే ఫుడ్కి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను, కనీసం వాటర్ బాటిల్ కూడా సరిగ్గా దొరకలేదు నిజం చెప్పాలి అంటే. సో అదొక్కటి చూసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ జర్నీ అంతా అయితే బాగానే సాగింది అని అంటాను. సో మనం అన్నది ఆల్మోస్ట్ కరీంనగర్కి దగ్గరలోనే ఉన్నాము. సో కరీంనగర్ రీచ్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ చెప్తాను. సో మనం అన్నది కరీంనగర్కి రీచ్ అయిపోతున్నాం. కరీంనగర్ ప్లాట్ఫామ్ 1 వైపు వెళ్ళిపోతున్నాము. సో కరీంనగర్ నుంచి ఎంతమంది వ్లాగ్ చూస్తున్నారో చూసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరందరూ చాలామంది చాలా ట్రైన్స్ కమెంట్ చేయమని కమెంట్స్ పెట్టారు. నేను ఆ ట్రైన్స్ అన్నీ కూడా చేయబోతున్నాను. సో కొద్దిగా టైం చూసుకుని టికెట్స్ అవైలబిలిటీ బట్టి ఆ ట్రైన్స్ కూడా చేసి వ్లాగ్స్లో పెడతాను. సో మీరందరూ అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా కొత్త కొత్త వ్లాగ్స్ అనేవి చాలా రాబోతున్నాయి. సో స్టే ట్యూన్గా ఉండండి. ఈసారి డిఫరెంట్గా ఎప్పుడు వరుసగా ఎక్స్ప్రెస్లో ఎందుకని ప్యాసింజర్ ట్రైన్ చేయడం జరిగింది. సో వెల్కమ్ టు కరీంనగర్. కరీంనగర్ స్టేషన్ కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది కదా.
ఫైనల్లీ కరీంనగర్ రీచ్ అయిపోయాము. సో ఓవరాల్గా జర్నీ గురించి చెప్పాలంటే యావరేజ్ ఉంది, అంత గ్రేట్గా అయితే ఏం లేదు ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి. సో నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరి కొత్త వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్.